మార్కెట్ లో భారీ లాభాలు ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక్ ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొలిక్కి వచ్చే ఈ విషయంలో మన దేశంపై పైచేయి సాధించింది. సో ఇది ఎవరో కాదని లేని విషయం. బట్ మన ఛానల్లో ఆర్థిక వ్యవహారాలపై తరచూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్న మీరు ఈ సందర్భంగా సంతోషంగా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారని తెలిసింది. సో ప్రేక్షకులందరి తరపున మీకు అభినందనలు సార్. మీ బాటలో నడవడానికి చాలా మంది కూడా ఆ వేలోనే వెళ్ళాలి అనుకుంటారు సార్. దానికి సంబంధించి అసలు ఎలా డొనేట్ చేయాలి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. మొట్టమొదటిగా చెప్పవలసింది, దేశానికి మనం కృతజ్ఞత ఉండాలి, కానీ దేశం మనకు కృతజ్ఞత ఉండాలని కోరుకోవటం చాలా అన్యాయం, దారుణం. అందువల్ల మన దేశంలో పుట్టి దేశంలో 4 ముక్కలు చదువుకుని దానితో సంపాదించుకోగలిగి ఆర్థికంగా నిలదొక్కున్నాము అంటే దానికి కారణం ఈ దేశం మనకు ఇచ్చినటువంటి అవకాశాలు. అందువల్ల దేశానికి కృతజ్ఞత ఉండాలి. పైగా ఎంత సంపాదించినా కనుక ఒకవేళ లోకల్ ఇంట్రెస్ట్ లేకపోయినా పొరుగు దేశం వాళ్ళు మన మీద ఆక్రమించుకున్నా కానీ మన ఆస్తి అంతా ఎందుకు కొరకాకుండా పోతుంది. అందువల్ల మనల్ని, మన సొసైటీని కాపాడుతూ అనిత్యం పోరాడుతున్న సైనికులకి మనం ఎంత చేసినా కూడా తక్కువే. అందువల్ల నా వరకు నేను చేసింది ఏంటంటే, ఈ వార్ వచ్చింది కాబట్టి టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ స్టేటస్ లో మనం వాడుతా ఉన్నాం కాబట్టి ఆర్మ్స్ అన్ని కూడా దానికి విపరీతంగా ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే మిలిటరీ పర్సనల్ కూడా కొద్ది గొప్ప మన వంతు చేయాలనే ఉద్దేశంతో నేను కొంత మొత్తాన్ని పంపించింది. అది నేను చెప్పడానికి కానీ మీరు అడిగినందుకు నేను థ్యాంక్స్ చెప్పినా కానీ దీనికి కారణం ఏంటంటే, నాలాగా చాలా మంది ఇద్దామని ఉత్తేజం పొందుతున్న సరైన మార్గం తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. వారి కోసం చెప్పాలంటే ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి ఒక్కసారి నేను వాళ్ళకి చూపిస్తాను. అందులో వాళ్ళు చేయవలసిందల్లా సింపుల్, ఓన్లీ 2 minutes లో అయిపోతుంది. www.ndf అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ .gov.in అని టైప్ చేసినట్లయితే వాళ్ళు ఒక సైట్ లోకి వెళ్తారు. ఆ సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనం చేయవలసిందల్లా ఏమీ లేదు. ఆ సైట్ లో మొట్టమొదటి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా డొనేట్ ఫర్ ఎన్డీఎఫ్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంటే మీ పేరు, ఊరి పేరు, మీ పాన్ నెంబర్ అవి ఇచ్చిన తర్వాత మీరు అమౌంట్ ఎంత ఇవ్వాల్సుకున్నారో చెప్పి సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్ గా మీరు ఆ ఫండ్ బ్యాంక్ సైట్ లోకి వెళ్ళిపోతారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపొచ్చు, యూపీఐ ద్వారా పంపొచ్చు. మీరు 5 రూపాయలు పంపిస్తారా, 500 పంపిస్తారా అనేది లెక్క కాదు. కానీ భారతదేశంలో సైనికులని మనం గుర్తించి మన వంతు కొంత కనుక హెల్ప్ చేసినట్టు ట్రై చేసినట్లయితే మనకి ఆత్మతృప్తి ఉంటుంది. బయట వారు మెచ్చుకోకర్లా, కానీ మనకు తృప్తిగా ఉంటుంది. దయచేసి ప్రజలందరికీ, మన ప్రేక్షకులందరికీ నా యొక్క రిక్వెస్ట్, విన్నపం, అభ్యర్థన ఏదన్నా అనుకోండి, దయచేసి మిలిటరీకి దన్నుగా నిలబడదాం. వీలైనంత వరకు మీకు తోచినంత వరకు ఎంత అందుబాటులో ఉంటే అంతవరకు మీరు వారికి అలాగనే మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కాలర్ రెడీగా ఉన్నారు, కిషన్ గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ తో ప్రసాద్ గారు నమస్కారం అండి. మంచి మాట చెప్పారు సార్. సోల్జర్స్ కోసం సంతోషం. కాస్త మార్చేతనేది కూడా మేము చేస్తాము. ఒక 2 స్టాక్స్ సార్. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి బిర్లా కార్పొరేషన్, నేను 1405లో తీసుకున్నాను. రిజల్ట్ కూడా కొద్దిగా బాగుంది, ఉంచుకోమంటారా? లాస్ లో ఉన్నాను. బిర్లా కార్పొరేషన్ ప్రస్తుతానికి వచ్చిన రిజల్ట్ బాగానే ఉంది. దానికన్నా ముందు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మాట్లాడదాం. ఎందుకంటే డిఫెన్స్ లో ఉన్న కంపెనీ ప్రస్తుతం మనకి భారతదేశం యొక్క డిఫెన్స్ కేపబిలిటీ ప్రపంచం మొత్తానికి కూడా మైక్ అవసరం లేకుండా మొత్తం అందరి చెవుల్లోకి చేరిపోయింది. అంటే ఇక నుంచి ఇండియాలో తయారు చేసే డిఫెన్స్ సంబంధించిన ఏ వస్తువైనా సరే 90 పాళ్ళు గిరాకీ పెరుగుతుంది. కాకపోతే గిరాకీ పెరగడం వేరు, లాంగ్ టర్మ్ లో ప్రాస్పెక్ట్స్ రావడం వేరు, మనం ఇవాళ రోజు కొనుక్కుని బాగుపడదాం అనుకోవడం వేరు. ఇప్పుడు కూడా ఆర్డర్లు రాగానే ఇల్లు ఎలగగానే పండగైనట్టు కాకుండా మనకి ఆర్డర్లు రాగానే లాభాలు రావు. లాభాలు రాకపోతే తర్వాత షేర్లు పెరగవు. హైప్ లో కొద్దిగా పెరగచ్చు, నిలబట్టడం కష్టం. అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే మంచి కంపెనీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. స్క్రీన్ మీద మీరు డేటా కూడా ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. అది ఇంకా మనకి 2025 మార్క్స్ రిజల్ట్స్ రాలేదండి. దురదృష్టవశాత్తు డిఫెన్స్ కంపెనీలో చాలా కంపెనీలు ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయాల. ఇందులో చూస్తే డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే బ్రహ్మాండంగా ఉంది. అంటే కొద్దిగా మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ చివరిలో 27.34 నుంచి 27.13కి వచ్చినా కానీ అన్ని రకాల బాగున్న కంపెనీ. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎంత స్కోప్ ఉందని చూస్తే దాదాపుగా 10%, 11% కన్నా ఎక్కువ గ్యాప్ లేదు. అంటే ఈ రేట్ లో ఇప్పుడు కొనుక్కోవాలంటే నా అంచనా ప్రకారం ఇంత తక్కువ స్కోప్ ఉన్నప్పుడు 10% కోసం కొనుక్కోకూడదు. కనీసం 30% గ్యాప్ ఉండాలి.
మార్చి రిజల్ట్స్ వచ్చి బ్రహ్మాండంగా లేకపోతే మాత్రం ప్రస్తుతానికి దానికి కొద్దిగా దూరం ఉండటం మంచిది. అంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఉంటే ఉంచుకోవాలి కానీ లేకపోతే అక్కడ రెండోది మీరు బిర్లా కార్పొరేట్ దాన్ని కూడా చూస్తే మీరు అంత ముందే 3.4% మార్జిన్ ఉంది. ఇప్పుడు 2024 సెప్టెంబర్ లోనే అది మధ్యలో తగ్గింది. అందువల్ల మీకు కొద్దిగా నష్టం వచ్చిన మాట కరెక్టే. ఇప్పుడు ఇంత రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని చూస్తే నా లెక్క ప్రకారం 1427 మీరు కొంత 1400 అన్నారు. అంటే మీ రేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉంచుకోవాలి, కానీ ఇంకా అంతకన్నా బాగా ఫర్ యువర్ ప్రైస్ అండ్ దెన్ గెట్ అవుట్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ తో మాట్లాడండి. అదాని పవర్ 615 ఉన్నాయండి. ఇంకొకటి హెరిటేజ్ ఫుడ్స్ 500 ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చంటారా? లాంగ్ టర్మ్ అనే మాటకి సామాన్యంగా నేను ఎప్పుడు సపోర్ట్ పలకలేనండి. కారణం ఏంటంటే మనం కొన్నాం కాబట్టి ఆ కంపెనీ కంటిన్యూస్ గా బాగానే పని చేయాలి అని కోరుకోవటం మనకు సహజం, కానీ అది సిద్ధించడానికి అవకాశాలు తక్కువ. ఏ కంపెనీ అయినా 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ విధిగా రిజల్ట్స్ అనౌన్స్ చేయమంటే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందనుకుంటే ఉంచుకోవాలి, కానీ లేకపోతే మాత్రం ప్రేమ పెంచుకుని మాత్రం ఉంచుకోకూడదు. అందువల్ల అదానీ పవర్ చూస్తే ప్రస్తుతం 2025 మార్చి రిజల్ట్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చెప్పిన లాంగ్ టర్మ్ కి ఎలిజిబుల్ గా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 542 రూపీస్ ఉంటే మా ఫెయిర్ ప్రైస్ ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కూడా 703 లోపల 705కి వెళ్ళిపోయింది అనుకోండి. మీరు వెంటనే ఆలోచించాల్సిందంటే నా స్టేషన్ వచ్చింది కాబట్టి దిగిపోతాను అనుకున్నంత తేలికగా ఆ కంపెనీలోంచి దిగిపోయి ఇలాగే అప్పుడు ఆ రోజు నాటికి బాగా తక్కువ ఉన్న కంపెనీ కొనుక్కోవడానికి రెడీ అయి ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్స్ కి లాభం వస్తుంది, కానీ ఊరికే దాన్నే పట్టుకుని ఎలాంటిదంటే మాత్రం ఎక్కువ మందికి లాభాలు వచ్చే అవకాశం తక్కువ. ఇంకోటి మీరు హెరిటేజ్ ఫుడ్స్ అన్నారు, ఇది కూడా రిజల్ట్స్ వచ్చినాయో చూద్దాం. రిజల్ట్స్ ఇంకా రాలేదంటే 25 మార్చివి. ఇప్పుడు వరకు వచ్చినంత వరకు చూస్తే బాగుంది. ప్రస్తుతానికి కూడా ఇంకా 396 ఉంటే 518 రూపీస్ ఈజ్ ఫెయిర్ ప్రైస్. అంటే ఉన్న వర్కింగ్స్ ప్రకారమే అక్కడ వరకు వెళ్ళాలి. ఈ మార్చిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది పెరగచ్చు తగ్గచ్చు. మార్చి రిజల్ట్స్ వచ్చినాక ఒకసారి చెక్ చేయండి. అదాని పవర్ మాత్రం మీరు కొనుక్కుంటే 700 వచ్చే వరకు ఎవరు చెప్పినా వినకండి. పేపర్లో రేటు కూడా చూడక్కర్లేదు. మీరు అనుకున్న రేటు వచ్చినప్పుడే అమ్మండి. హెరిటేజ్ ఫుడ్స్ కూడా మీ దగ్గర ఉంటే ఉంచుకోండి, లేకపోతే కొనుక్కోవాలంటే నా ఉద్దేశం కొనకూడదు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి మార్జిన్ చూస్తే కేవలం 120 రూపాయలు, అంటే 25% అలా ఉంది. దీనికన్నా చాలా మంచి కంపెనీలు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి. సో దీన్ని పట్టుకునే ఒకటి మొట్టమొదటి కంపెనీ మాత్రమే కొనుక్కోవడం మంచిది, కానీ హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం ప్రస్తుతానికి అనవసరంగా కనపడుతుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి సార్ తో. నా దగ్గర తాళ్ళ సొల్యూషన్ ఉన్నాయండి. యావరేజ్ 800 పడుతుంది. అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా, యావరేజ్ చేయమంటారా? నెక్స్ట్ ఇంకోటి జూపిటర్ వ్యాగన్, ఆ రెండు జూపిటర్ వ్యాగన్ తాళ్ళ సొల్యూషన్. ఓకే, తామ్లానేమో మీరు గుర్తుంచుకోవాల్సిన కంపెనీ ప్రమాణంగా పెర్ఫార్మెన్స్ గురించి కంగారం పడక్కర్లా. 14-15% మార్జిన్ ముందు ఉండేదైనా ఇప్పుడు కూడా మార్జిన్ బాగానే కొద్దిగా తగ్గుతూ వస్తుంది. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల లాగానే దీనికి కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చినా కానీ వీళ్ళు ఉన్నటువంటి నిష్ ఏరియాలో ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు లెక్కేయాలి. ఇది 2025 మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మీరు కనుక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సేల్స్ ఫిగర్ చూస్తుంటే పెరుగుతా వచ్చి 4,000 కోట్లకు వచ్చింది. ప్రాఫిట్ కూడా చూస్తే 480 కోట్లు ఉంటే ఇప్పుడు కూడా 507 కోట్లు. మధ్యలో 550 కోట్లు చేరినా కానీ ఇప్పుడు కూడా 500 కోట్లు ఉంది. అంటే బాగా పెరిగిన ప్రాఫిట్ చిన్న చిన్న కంపెనీలకి కొద్దిగా తగ్గినా కూడా కంగారు పడక్కర్లేదు. నా ఉద్దేశం ప్రకారం ఈ కంపెనీ త్వరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు 600లో ఉన్నా 800లో ఉన్నా కూడా అవన్నీ మర్చిపోండి. ప్రస్తుతం రేట్ అంతా ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉందో చూసుకుంటే మంచి ప్రణాళిక ఉన్నట్టు అవుతుంది. నా లెక్క ప్రకారం ఉంచుకోవాలి. బికాస్ 637 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. తొందరపడి అమ్మవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏమో జూపిటర్ వ్యాగన్ అన్నారు, అది కూడా ఇప్పుడు ఒక్క నిమిషంలో చూపిస్తానండి. జూపిటర్ వ్యాగన్ కనుక చూస్తే ఇంకా 25 మార్చ్ రిజల్ట్స్ రాలేదు. రైల్వే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కంపెనీకి కూడా అన్ని బాగున్నాయి. అంటే మీరు రెండు కంపెనీ మంచిగా కొన్నారు. దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి అమ్మవలసిన అవసరం ఏమాత్రం లేని కంపెనీ. ఎందుకంటే పెరిగి బాగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు 357 అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని ప్రైస్. ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే ఇంకా చాలా ఎక్కువ పెరిగి 600 రూపాయల్లో ఉండాలి. అంటే అందువల్ల మీరు ఇప్పుడు అమ్మారా అంటే అమ్మకూడదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనుక బాగాలేకపోతే అమ్ముకోవాలి, కానీ ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మటానికి ఆలోచన కూడా. కుమార్ గారు లైన్ లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. Sir, I have been accumulating 2 stocks, NCC and Canara Bank. Nagarjuna Construction Company at the rate 240 and Canara Bank at the rate 99 rupees. One more thing, the amount whatever I invested, I am accumulating. The money belongs to me only. I didn't bring from outside. One more thing, the money is not needed up to 1 year. So I can hold these 2 stocks up to 1 year. So what about these 2 stocks position still up to 1 year? Just to clarify, sir. సరే తెలుగు ఛానలే సార్, మనం ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదు, అనుకోకండి, అంటే జస్ట్ సరదాగా చెప్తున్నాను. ఎన్సీసీను కెనరా బ్యాంక్ రెండు కూడా మీరు కొన్న షేర్లు మంచివండి. కాకపోతే అంటే కెనరా బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, ఎన్సీసీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఎన్సీసీ రిజల్ట్స్ వచ్చినా 90 రూపాయలు బాగుంటాను అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పుష్ ఇస్తుంటే ఒక పెద్ద సైజు కాంట్రాక్టర్లకి వర్క్లు కొదవలేదు, పేమెంట్స్ కూడా కొదవలేదు. స్టేట్ గవర్నమెంట్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే సంస్థలు ఇచ్చే కాంట్రాక్ట్ లో ఏ కాంట్రాక్టర్ కి పేమెంట్స్ లేట్ అవడం లేదు. అందువల్ల ఆ డిఫాల్ట్ అయ్యే ప్రాబ్లం లేదు, డిలే అయ్యే ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ బాగానే ఉంటాయి. అది ఒక కారణం. యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే కూడా ఈ కంపెనీ ప్రతి నుంచి చూస్తే కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న డేటానే కనుక చూసినట్లయితే అప్పుడు నుంచి అదే రేంజ్ లో మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటూ రావడమే కాకుండా సేల్స్ టోటల్ రెవెన్యూ కనుక చూస్తే కంటిన్యూస్ గా అన్ని రకాల పరిస్థితుల్లోనూ పెంచుకుంటూ వచ్చింది. అంటే మీరు చూడవలసింది ఏంటి, లాభము అత్యధికంగా పెరిగి 842 crores వచ్చింది డిసెంబర్ కి. 99 పాలు మార్చిలో కూడా రిజల్ట్స్ బాగుంటానికి అవకాశం. ఒకవేళ బాగాలేకపోతే తిరిగి పునరాలోచించుకోవాలి, కానీ అదర్వైజ్ ఇప్పుడు వరకు చూస్తే మాత్రం మీరు కొన్న కంపెనీ పర్టికులర్ గా నాగార్జున కన్స్ట్రక్షన్ గురించి ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా అంచనా ప్రకారం 300 వరకు ఉండాల్సిన కంపెనీ మీరు ఇంకా తక్కువలో 215 ఉంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకర్లేదు. అయితే నెక్స్ట్ కెనరా బ్యాంక్ అన్నారు. కెనరా బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్ అనే కాకుండా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, బ్యాంకింగ్ స్టాక్స్ లో కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే వాళ్ళకి విపరీతంగా అయాచితంగా వచ్చే లాభాలు లేకుంటాయని. అది ప్రస్తుతం 100లో 99 లో అది పెరగాలి. ఈ రెండు కంపెనీలు కాబట్టి అమ్మను అనే సిద్ధాంతానికి పోకుండా ఆ రేట్ వస్తే మాత్రం ఆ కంపెనీలు అమ్ముకుని ఆ క్యాష్ ని ఆ రోజుకి, ఈ రోజున ఈ కంపెనీ తక్కువ ఎలా అనుకుంటున్నామో ఆ రోజున కంపెనీ పనితీరు బాగుండి తక్కువ రేట్లోనే కంపెనీలోకి వెళ్ళటం అనేది విఘ్నత. అలా చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్ లో ఉండటం వేరు, లాంగ్ టర్మ్ లో ఒకే స్టాక్ పట్టుకుని వేలాడటం వేరు. దయచేసి ప్రేమ పెంచుకోకండి షేర్ల మీద. ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మంచివి, కొనుక్కోవాలి ఉంచుకోవాలి ప్రస్తుతానికి, బట్ నాట్ లాంగ్ టర్మ్. ఎన్ని రోజుల్లో ఉంచుకుంటారు మాత్రం అటువంటి అపోహలకు లోను కాకుండా ఉంటే మీకే మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్తో మాట్లాడండి. హలో గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. నేను ఇండియా బుల్స్ హౌసెస్ అనేది పే తీసుకున్నాను సార్. ఏ కంపెనీ అండి? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియా బుల్స్ మీకు వినపడుతుందా వాయిస్? వినపడుతుంది సార్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వినపడుతుంది సార్. దయచేసి అనుకోకండి, నాకు వినపట్లేదు. వినపడుతుంది వస్తున్నాయి అంత త్వరలో. హలో ఓకే, కాల్ కట్ అయిందండి. నెక్స్ట్ కాలర్ తనకాలు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అట్లా దేంట్లో అయితే లాంగ్ పీరియడ్ దేంట్లో పెట్టుకుంటే బాగుంటుంది? మ్యూచువల్ ఫండ్స్ లో మీ వయసు ఎంత అండి? నాకు 36 సార్. 36 వయసు. 36 లో కాదు, మీరు 63 సంవత్సరాలు వస్తే మాట్లాడాల్సిన మాట మ్యూచువల్ ఫండ్స్ లెక్క ప్రకారం. ఎందుకంటే 36 years లో మీ దగ్గర బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుంది. ఇంకా కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి సంపాదించుకోగలరు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే అదే మ్యాజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. అవి కూడా మీ డబ్బుల్ని ఎవరో ఒకళ్ళు అన్ని కలిపి అందరి డబ్బులు పోగు చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్ చేసే ఫండ్ మేనేజర్ కెపాసిటీని బట్టి మీకు లాభం నష్టం వస్తూ ఉంటుంది. ఇందులో ఒకవేళ ఆ మేనేజర్ బ్రహ్మాండంగా ఉంటే ఆ మేనేజర్ ఇంకొక మ్యూచువల్ ఫండ్ వచ్చి ఎగరేసుకొని తీసుకెళ్లిపోతుంది.
అప్పుడు మీరు కొన్న మ్యూచువల్ ఫండ్ లో మళ్ళీ ఇంకో కొత్త మేనేజర్ వస్తాడు, మళ్ళీ కొత్త తరంగం మొదలవుతుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ లో కంటిన్యూస్ గా నమ్ముకుని ఉంటాను లాంగ్ టర్మ్ అనేటువంటి ఆలోచన యూజువల్ గా మంచి పద్ధతి కాదు. హిస్టారికల్ గా చూస్తే ఇండెక్స్ లో 10 నుంచి 12% రిటర్న్ వస్తుంటాయి పర్ ఇయర్. మ్యూచువల్ ఫండ్స్ లో 13-14% వరకు, ఇంకా 2% ఎక్కువ వస్తుంది. అదే ఈక్విటీస్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు ఇలాగే కనుక అటెంటివ్ గా ఉంటే మీకు తేలిగ్గా ఇంకా కనీసం 3-4% ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఆశలకు లోనవ్వకుండా కొద్దిగా నియంత్రణ ఉంచుకున్నట్లయితే. అందువల్ల నా లెక్క ప్రకారం మ్యూచువల్ ఫండ్ లో కొనుక్కోవటం అనేది మీ వయసులో ఉన్న వారికి అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి కొద్దిగా నేర్చుకోవాలి. 1 నెల 2 నెలలో కష్టపడితే జీవితాంతం సుఖపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. అయినా కానీ మ్యూచువల్ ఫండ్ లో మీరు అడుగుతుంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచిగా ఉంటుంది. అందులో మేము మ్యూచువల్ ఫండ్స్ లో చెప్పమని కాదు, చెప్తాం. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఎప్పటి వరకు చెప్తామంటే మేము టాప్ ఉన్న ర్యాంకుల్లో 1-2 మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోమని చెప్తాం. అవి కొనుక్కున్న తర్వాత లాంగ్ టర్మ్ లో ఉంచుకుంటానే ఉంటాం. కానీ ఎప్పుడైనా వాటి ర్యాంక్ కనుక టాప్ 1, 2 నుంచి 10 కన్నా కింద పడిపోతే అమ్మి వేసుకోమని కూడా చెప్తా ఉంటాం. ప్రస్తుతానికి మీరు అడిగితే మీరు కొనుక్కోగలిగితే నెప్పన్ స్మాల్ క్యాప్ కొనుక్కోవచ్చు, ఎడెల్విస్ మిడ్ క్యాప్ కొనుక్కోవచ్చు. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ తెలిస్తే చాలు. ప్రస్తుతానికి ఈ రెంటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ నేను నేర్చుకోను, నాకు లాభాలు వద్దు అనుకుంటే, లేదనుకుంటే మాత్రం ఇవాళ నిర్ణయించుకుని కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్ లో విపరీతమైన లాభాలు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ కన్నా మీ ఇన్వెస్ట్మెంట్స్ లో. రైట్, నెక్స్ట్ కూడా సాంబమూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర బిఎస్సి ఒక 3, ఎంసీఎక్స్ ఒక 4 ఉన్నాయండి. బిఎస్సి షేర్లు ఉన్నాయంటే మీరు పంట పండినటువంటి ప్రస్తుతం బిఎస్సి వెరీ వెరీ వెల్. 2025 మార్చ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. బోనస్ డిక్లేర్ చేసింది. అది రేటు పెరిగింది కదా అని తొందరపడి అమ్మకండి. ఎందుకంటే ఆ కంపెనీ ఇంకా పెరగడానికి బాగా ఎక్కువ ఛాన్స్ ఉన్న కంపెనీ. మా అంచనా ప్రకారం అయితే బిఎస్సి ఎప్పుడు అమ్మాలి అని అడిగితే నేనైతే 9,200 రూపాయలు వస్తేనే అమ్ముతాను. ఎందుకు అంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ ప్రకారం దానికి ఉన్న పొటెన్షియల్, ఇది కమ్ బోనస్ వచ్చినాక ప్రైస్ అడ్జస్ట్ అవ్వచ్చు. 9,200 ఎఫెక్టివ్ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే అమ్మవలసిన కంపెనీ ఇది. అలాగే మీరు 2 ఎంసీఎక్స్ అన్నారు. నాకు తెలిసి ఎంసీఎక్స్ కూడా బ్రహ్మాండంగానే ఉన్న రిజల్ట్ ఉన్న కంపెనీ. అది కూడా చూద్దాం ఒక్క నిమిషంలో. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఎంసీఎక్స్ చూపిస్తున్నాను. అది కూడా 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవి కూడా బ్రహ్మాండంగానే ఉంది ఆ కంపెనీ కూడా. అది 6,000 రూపాయల దగ్గరలో ఇప్పుడు ఉంటే నా లెక్క ప్రకారం 7,692 రూపాయలు వస్తే కానీ అమ్మాలనే ఆలోచన కూడా రాకూడని కంపెనీలు. అదృష్టవశాత్తు 2 మంచి కంపెనీలు ఉన్నారు. దయచేసి తొందరపాటుగానో ట్రేడింగ్ చేద్దామని మాత్రం టెంప్ట్ అయిపోయి 2 త్వరపడి అమ్ముకునే ప్రయత్నం మాత్రం చేయకండి. రైట్ సార్. సార్, ఆపరేషన్ సింధూర్ మూలంగా భారతదేశంలో తయారైన డిఫెన్స్ ఉత్పత్తుల సామర్థ్యం ఎంతో గొప్పగా ఉందని, అలాగే చైనాలో తయారైన వస్తువుల నాణ్యత తీసుకట్టుగా ఉందని చెప్పి నిరూపితమైంది. సో ఈ నేపథ్యంలో భారత డిఫెన్స్ కంపెనీలో షేర్లలో ఇన్వెస్ట్మెంట్ మంచిదే అంటారా? ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటేనండి, ఇంతకుముందే చెప్పాను వాళ్ళు మన మార్నింగ్ సెషన్ లో కూడా, ఆర్డర్స్ రాగానే అంటే ఇల్లు ఎలగగానే పండగ కాదు, ఆర్డర్స్ రాగానే లాభాలు రావు, లాభాలు రాకుండా షేర్ ప్రైస్ పెరగవు, పెరిగినా నిలబడవు. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే ఈ కంపెనీకైనా సరే దాని పనితీరు ఆధారంగా ప్రైస్ నిర్ణయించడానికి ట్రై చేయాలి. ఎక్కువ కంపెనీలు ఇంతకు ముందే చెప్పినట్లుగా 2025 మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఒకసారి క్విక్ గా నేను డిఫెన్స్ కంపెనీల్లో అన్నింటిలో కూడా క్విక్ గా పాజిటివ్ అయిపోతాను. అప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరికైనా సరే డిఫెన్స్ మీద ఏదైనా కోరిక ఉంటే కొనుక్కోవచ్చో లేదో వారికి అర్థమవుతుంది. ఇప్పుడు నా స్క్రీన్ చూసినట్లయితే మీకు ఫస్ట్ కనపడుతుంది అస్ట్రామైక్రో. ఇది 24 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రైట్ సైడ్ కార్నర్ లో చూడండి, దాని క్రింద గ్యాప్ ఇన్ స్టాక్ చూడండి. అక్కడ వచ్చి గ్రోత్ రిజల్ట్స్, కొత్త రిజల్ట్స్ వచ్చి గ్రోత్ నుండి ఈ గ్యాప్ కనుక 30% ఉంటేనే కొనుక్కోవాలి, అదర్వైజ్ కొనుక్కోవడం అనవసరం. రెండోది భారత్ డైనమాటిక్స్ చూస్తే బ్రహ్మాండమైన కంపెనీ, బాగుంది, కానీ ఫుల్లీ ప్రైస్ 3.1% మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. మార్చ్ లో రిజల్ట్స్ బాగుంటే కానీ కొనకూడదు. డిఈఎల్ బ్రహ్మాండమైన కంపెనీ, మెసేజ్ కూడా తయారు చేసిన కంపెనీ, అన్ని బాగానే ఉన్నాయి కానీ 9% పెరగడానికి ఛాన్స్ ఉంది. మంచి కంపెనీనే అట్లా అనమాట. సో కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్ ఇలా ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా 23% ఉంది. కానీ నా అంచనా ప్రకారం డిఫెన్స్ కంపెనీలో ఇప్పుడు కొనుక్కోవడానికి అనువైన కంపెనీలు పెద్దగా లేవు. కాబట్టి దానిపై దృష్టి పెట్టకుండా తగ్గితే కొందాం కానీ తగ్గపోతే మాత్రం